అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన, ఎంతో పురాతనమైన తత్వశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. అదే జైనమతం. సరే, మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా జైన మతానికి గుండెలాంటి అహింస గురించి మాట్లాడదాం. తర్వాత ఈ విశ్వాసాన్ని నిర్మించిన గురువులు అంటే తీర్థంకరుల గురించి, ఆపైన వాళ్ల ముఖ్య సిద్ధాంతాలైన త్రిరత్నాలు, పంచవ్రతాలు. ఆ తర్వాత ఈ మతం ఎలా ప్రయాణించింది, అందులో ఎలాంటి చీలికలొచ్చాయో చూసి, చివరగా దాని వారసత్వం, అది ఎందుకు వెనకబడింది అనే విషయాలతో ముగిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మనం ముందుగా చర్చించబోయేది జైన మతానికి ప్రాణం పోసిన ఒకే ఒక్క సిద్ధాంతం. అదే అహింస. ఇది వాళ్ల తత్వశాస్త్రానికి కేంద్ర స్తంభం లాంటిది. అసలు అహింస అనే సూత్రాన్ని ఎంతవరకు పాటించగలం? ఇది చాలా పెద్ద ప్రశ్నగదా. ఈ ప్రశ్నకు జైనమతం ఇచ్చే సమాధానం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది, చాలా విప్లవాత్మకంగా ఉంటుంది. ఆ సమాధానమేంటంటే అహింస అంటే ఏంటంటే ఏ జీవికి, ఎంత చిన్న జీవికైనా సరే హాని తలపెట్టకూడదు, హింసించకూడదు. ఈ ఒక్క సూత్రాన్ని జైనమతం ఎంత తీవ్రంగా పాటిస్తుందంటే బహుశా వేరే ఏ తత్వశాస్త్రంలోనూ మనం ఈ స్థాయిలో చూడలేం. ఈ అహింస అనే నమ్మకం వాళ్లలో ఎంత బలంగా పాతుకుపోయిందంటే అది వాళ్ల రోజువారీ జీవితాన్ని, వాళ్లు చేసే పనుల్ని కూడా శాసించింది. ఉదాహరణకి యుద్ధం చేయడం లాంటివి సరే అనుకోవచ్చు, కానీ కనీసం వ్యవసాయం కూడా చేయకూడదనే కఠినమైన నిబంధనలు పెట్టుకున్నారు. ఎందుకంటారా? ఎందుకంటే పొలం దున్నేటప్పుడు మట్టిలో ఉండే చిన్న చిన్న పురుగులకు, జీవులకు హాని కలుగుతుందని వాళ్ల నమ్మకం. చూడండి, ఎంత అద్భుతమైన ఆలోచనో. మరి ఇంత శక్తివంతమైన ఆలోచనలకు, ఇంత బలమైన నమ్మకాలకు పునాది వేసింది ఎవరు? ఈ విశ్వాసానికి రూపమిచ్చింది ఎవరు? వాళ్లే జైనమత ఆధ్యాత్మిక గురువులు. జైనమత చరిత్ర అంతా కూడా 24 మంది గొప్ప గురువుల చుట్టూ తిరుగుతుంది. వాళ్లనే తీర్థంకరులు అని పిలుస్తారు. తీర్థంకరులు అంటే ఈ సంసార సాగరాన్ని దాటడానికి వారధిని నిర్మించిన వాళ్లు, ప్రజలను మోక్షం వైపు నడిపించినవాళ్లు. ఈ 24 మందిలో మొదటివారు రిషభదేవుడు. కాని మనం మాత్రం చారిత్రకంగా మనకు ఎక్కువగా తెలిసిన అత్యంత ముఖ్యమైన ఆఖరి తీర్థంకరుడు అంటే 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. మహావీరుడి జీవితం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ప్రయాణమే జైనమతం చెప్పే జ్ఞానోదయ మార్గానికి ఒక ఉదాహరణలా నిలుస్తుంది. ఆయన కుండల గ్రామంలో పుట్టిన దగ్గరనుంచి 30వ ఏట ప్రపంచాన్ని త్యజించడం, ఆ తర్వాత 12 ఏళ్ల కఠోర తపస్సుతో సంపూర్ణ జ్ఞానం అంటే కేవల జ్ఞానం పొందడం, చివరికి పావపూరిలో నిర్యాణం చెందడం వరకు ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం మనకొక పాఠం లాంటిదే. మరి మహావీరుడు బోధించిన ఆ మార్గం ఏంటి? ఆ తత్వశాస్త్రం ఆచరణలో ఎలా ఉంటుంది? దానికోసం మనం జైనమతంలోని ప్రధాన సిద్ధాంతాలైన త్రిరత్నాలు, పంచవ్రతాల గురించి తెలుసుకోవాలి. జైనమతం ప్రకారం మోక్షం లేదా విముక్తి సాధించాలంటే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. దానికి 3 మూలస్తంభాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. అవేంటంటే మొదటిది సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం, రెండోది సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం, ఇక మూడోది సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన. ఈ 3 కలిస్తేనే మోక్ష మార్గం పూర్తవుతుంది. మరి ఈ మూడింటిలో సరైన ప్రవర్తన అంటే ఏంటి? దాన్ని ఎలా ఆచరించాలి? దానికి జవాబే ఈ పంచమహావ్రతాలు. అవేంటంటే 1 అహింస అంటే ఏ జీవిని హింసించకపోవడం, 2 సత్యం ఎప్పుడూ నిజమే పలకడం, 3 అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం, 4 అపరిగ్రహం అంటే వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకపోవడం, ఇక 5వది బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ 5వ వ్రతాన్ని మహావీరుడే స్వయంగా చేర్చారు. ఓకే, ఇంత బలమైన సిద్ధాంతాలున్నాయి సరే, కాని ఇవి ఒకేచోట ఉండిపోలేదు కదా. ఈ విశ్వాసం ఎలా వ్యాపించింది? కాలక్రమేణా దాని ప్రయాణంలో ఎలాంటి మార్పులొచ్చాయి? ఆ ప్రయాణం గురించి, అందులో ఎదురైన ఒక పెద్ద చీలిక గురించి ఇప్పుడు చూద్దాం. ప్రారంభంలో జైనమతం వ్యాప్తి చెందడానికి రాజాదరణ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు జైనమతాన్ని స్వీకరించాక దాని ప్రభావం బాగా పెరిగింది. ఆయన ఆదరణతోనే జైనమతం గుజరాత్, మాల్వా, కళింగ వంటి ప్రాంతాలను దాటి దక్షిణ భారతదేశం వైపు కూడా విస్తరించింది.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో జైనమత చరిత్రలో ఒక కీలకమైన మలుపు సంభవించింది. అది ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల. మగధ రాజ్యంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువే జైన సమాజాన్ని భౌగోళికంగా, చివరికి సైద్ధాంతికంగా కూడా రెండుగా చీల్చింది. ఆ కరువు సమయంలో ఏం జరిగిందంటే, భద్రబాహు అనే గురువు నాయకత్వంలో కొంతమంది సన్యాసులు దక్షిణాదికి వలస వెళ్లారు. వాళ్లే ఆ తర్వాత దిగంబరులు అయ్యారు. దిగంబరులు అంటే ఆకాశమే వస్త్రంగా గలవారు అని అర్థం. మోక్షం పొందాలంటే పూర్తి నగ్నంగా ఉండటం అవసరమని వీళ్లు నమ్ముతారు. అయితే మగధలోనే ఉండిపోయిన సన్యాసులు స్థూలభద్రుని నాయకత్వంలో ఉన్నారు. వాళ్లేమో శ్వేతాంబరులు అయ్యారు. వీళ్ళు సాధారణ తెల్లని వస్త్రాలు ధరిస్తారు. దుస్తులు ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి కాదని వీళ్ల నమ్మకం. అలా జైనమతంలో ఈ రెండు ప్రధాన శాఖలు ఏర్పడ్డాయి. సరే, ఇంత గొప్ప చరిత్ర, సిద్ధాంతాలు ఉన్న జైనమతం మన సంస్కృతికి ఏమందించింది? దాని వారసత్వమేంటి? అదే సమయంలో బౌద్ధమతంలా ఇది ఎందుకు అంతగా వ్యాప్తి చెందలేదు? దాని ప్రభావం తగ్గడానికి కారణాలేంటే? ఇప్పుడు ఈ విషయాలు చూద్దాం. భారతీయ సంస్కృతికి, సమాజానికి జైనమతం చేసిన సేవలు నిజంగా చాలా గొప్పవి. ముఖ్యంగా ఆనాటి కఠినమైన వర్ణ వ్యవస్థను, అంటే కుల వ్యవస్థను ధైర్యంగా సవాలు చేసింది. అంతేకాదు, సంస్కృతం కాకుండా ప్రాకృతం, అర్ధమాగధి లాంటి సామాన్య ప్రజల భాషల అభివృద్ధికి ఎంతో తోడ్పడింది. ఇంకా ఆగమాలు, పురాణాల రూపంలో ఒక గొప్ప సాహిత్య సంపదను మనకందించింది. అయితే ఇంతటి గొప్ప వారసత్వం ఉన్నప్పటికీ జైనమతం యొక్క ప్రభావం కాలక్రమేణా తగ్గింది. దీనికి ఒకటి కాదు, చాలా కారణాలున్నాయి. రాజుల ఆదరణ క్రమంగా తగ్గడం ఒక కారణమైతే, మతంలోనే దిగంబర, శ్వేతాంబర శాఖలుగా చీలిపోవటం ఐక్యతను దెబ్బతీసింది. మరోవైపు హిందూ, బౌద్ధ మతాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. బౌద్ధమతంతో పోలిస్తే జైనమతం ప్రచారంపై అంతగా దృష్టి పెట్టలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా దానిలోని కొన్ని కఠినమైన నియమాలు, తీవ్రమైన సన్యాస పద్ధతులు సాధారణ ప్రజలు పాటించడానికి చాలా కష్టంగా మారాయి. ఇలా కొన్ని అంతర్గత, కొన్ని బాహ్య కారణాలన్నీ కలిసి దాని వ్యాప్తిని పరిమితం చేశాయి. మొత్తానికి ఇదంతా మనల్ని మళ్ళీ మొదటి ప్రశ్న దగ్గరకే తీసుకొస్తుంది. నిరంతరం సంఘర్షణలతో, హింసతో నిండిపోతున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒక చిన్న పురుగు కూడా హాని చేయకూడదనే జైనమతం యొక్క తీవ్రమైన అహింసాతత్వం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ప్రాచీన సూత్రాలకు నీటికి విలువుందా? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం.